ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. మహరంగ్ బెలూచి ఎవరివిడ? వృత్తిరీత్యా డాక్టర్, 32 సంవత్సరాల మహిళ. కానీ ఇప్పుడు బెలూచిస్తాన్ క్వెట్టా జైల్లో ఉంది గత ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి. ఎందుకని? ఎందుకంటే ఇవాళ మహరంగ్ బెలూచ్ పేరు తెలియని వాళ్ళు బెలూచిస్తాన్లోనే కాదు, పాకిస్తాన్లోనే కాదు, ప్రపంచంలో కూడా లేరంటే అతిశయోక్తి కాదు. అంతమందికి తెలిసిపోయింది ఆవిడ ఎవరనేది ఇటీవల కాలంలో. ఈవిడ పోయిన సంవత్సరం 2024లో టైమ్స్ మ్యాగజైన్ 100 మంది ప్రభావశీలురా నాయకురాళ్ళు, ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్లో ఒకరిగా పేరొచ్చింది ఈవిడికి. బీబీసీ కూడా 100 మంది మహిళలు పవర్ఫుల్ లేడీస్ ఎవరని చెప్తే అందులో కూడా ఈవిడి పేరు రాసింది. క్లైమేట్ యాక్టివిస్ట్ అందరికి తెలుసు, గ్రేటా థంబర్గ్. ఆవిడ కూడా ఈవిడికి మద్దతుగా నిలిచింది. నోబుల్ పీస్ ప్రైజ్ లారెట్ మలాలా యూసఫ్ జాయ్, ఈవిడ కూడా ఈవిడ తరఫున గొంతెత్తి మాట్లాడుతుంది. ఏమిటి అసలు ఈవిడి కథ? ఎందుకు ఇంతమంది ఈవిడికి మద్దతుగా నిలబడుతున్నారు? తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇది నా నా టాపిక్ ఇవాళ ఈరోజు. ఎందుకనంటే ఈవిడ అసలు మహరంగ్ బెలూచ్, ఈవిడ చదువుకుంటుంది, డాక్టర్ చదువుకుంటున్నాడు, ఎంబీబీఎస్ చదువుకుంటున్న బెలూల్లో. ఆ, మ్, ఆవిడ చదువుకుంటున్నటువంటి పరిస్థితి. 2009 డిసెంబర్లో వీళ్ళ నాన్నని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. అందరికి తెలుసు, పాకిస్తాన్లో ఇది వెరీ కామన్, ఎవరు అడగటానికి లేదు పౌర హక్కుల గురించి. ఆవిడ దీని మీద నిరసన ప్రదర్శన చేసింది, స్టూడెంట్స్ని కదిలించింది. ఆ తర్వాత ఆయన విడుదల చేశారు. మళ్ళా 2011 డిసెంబర్లో ఆయన్ని మళ్ళా కిడ్నాప్ చేశారు. ఆయన ఏంటంటే మానవ హక్కుల గురించి మాట్లాడతాడు ఎక్కువ. కిడ్నాప్ చేశారు. ఈసారి తిరిగి శవమై తిరిగి వచ్చాడు. చూడండి తేడా. అంటే ఇది మీకు అనిపించవచ్చు, ఏంటి ఇది ఆ, ఆ, అనుకోవచ్చు మీరు. బెలూచిస్తాన్లో ప్రతి ఇంటిలో ఒకరు కనపడకుండా పోయారు. ఇది ఓ పెద్ద స్టేట్మెంట్ కావచ్చు నేను ఇచ్చేది, కానీ మనకి ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ బెలూచీలకి ఇది ఆశ్చర్యం కాదు. ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరైనా, నాన్నైనా, అన్నైనా, తమ్ముడైనా, ఎవరో ఒకరు అంతర్ధానం అయిపోయారు. అంతర్ధానం అవటం అంటే ఏమి లేదు, పాకిస్తాన్ సైన్యమే కిడ్నాప్ చేస్తుంది, తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో కూడా చెప్పదు, వాళ్ళు తీసుకెళ్ళినట్టు ఆధారం ఉండదు కదా. ఇది ఇప్పుడు బెలూచిస్తాన్లో అత్యధిక సమస్య, అత్యంత పెద్ద సమస్య ఏదో ఉందంటే అంతర్ధానాలు, కనపడకుండా పోవటం కుటుంబంలో వ్యక్తులు. పాకిస్తాన్ సైన్యం చట్టానికి అతీతంగా కాల్చిపారేయటాలు. వాళ్ళు అడుగుతుంది ఒకటేనండి, ఆవిడ ఇప్పుడు ఆ తర్వాత ఏమైందంటే ఈ మెహరంగ్ బెలూచి ఒక ఒక ఉద్యమం మొదలుపెట్టిందండి. ఈ ఉద్యమం పేరు బెలూచ్ యాగ్జితి కమిటీ, బివైసి. ఈ బెలూచు భాషలో రాసుకొని ఉంటుంది, బెలూచ్ యాగ్జితి కమిటీ. దీని ఉద్దేశం నేను చెప్పిందే, కనపడకుండా పోయిన వ్యక్తుల కోసం తిరిగి వాళ్ళని అప్పజెప్పాలని, అట్లానే చట్టానికి అతీతంగా జరుగుతున్నటువంటి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్కి వ్యతిరేకంగా. మూడోది, గౌరవంగా మమ్మల్ని బతకనివ్వండి, కనీస మానవ హక్కులు మాకివ్వండి. ఇవ్వండి అవి డిమాండ్స్. ఈ బీవైసీ డిమాండ్స్ బెలూచి స్వాతంత్ర పోరాటం కోసం కాదు. స్వాతంత్ర పోరాటం కావాలని ఆయుధాలు పట్టుకొని బిఎల్ఏ లాంటి సాయుధ దళాలు పోట్లాడుతున్నాయి. ఈవిడ వాటిని గురించి కాదు. ఈ రోజుకి పాకిస్తాన్ రాజ్యాంగం కిందనే
మాకు మానవ హక్కులు కల్పించండి. సింపుల్ పాయింట్ ఆవిడ చేసేది. ఆవిడ ఆందోళన ఇది. అందుకే ఇంతమంది మద్దతు ఇచ్చారు. ఇది శాంతియుత ఉద్యమం. ఎక్కడా కూడా హింసకి తావులేనటువంటి ఉద్యమం. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నటువంటి ఉద్యమం. ఈవిడికి తోడుగా ఇప్పుడు 26 ఏళ్ల సిమీ దీన్ బెలూచి అనే ఆవిడ, ఇంకొక ఆవిడ ఒక మద్దతుగా వచ్చింది. సిమీ సమీ సిమీ దీన్ బెలూచి. బెలూచ్ అనేది వీళ్ళకి చివరి పేరు. అది వాళ్ళ ఐడెంటిటీ కోసం పెట్టుకునేది బెలూచ్ అనేది. సిమీ దిన్. ఈవిడ 26 ఏళ్ళు. ఈవిడ గాథేంటి? ఈవిడ కూడా సేమ్ ఈవిడలాగానే వాళ్ళ నాన్నను కిడ్నాప్ చేశారు. ఆయన ఎక్కడున్నాడో ఇంతవరకు తెలియదు. నేను చెప్పాను కదా, ప్రతి ఇంట్లో బెలూచీలకి ప్రతి ఇంట్లో ఒకరిని కిడ్నాప్ చేసి పాకిస్తాన్ సైన్యం తీసుకెళ్ళి చంపేసిందో తెలియదు, బతికున్నారో తెలియని పరిస్థితి. ఎక్కువ మంది చంపేస్తుంది. ఎందుకంటే శవాల గుట్టల తర్వాత తవ్వుతూ ఉంటే ఎక్కడికక్కడ బయటపడతా ఉన్నాయి. ఇదండి వీళ్ళ దీన్ని ఇవాళ ప్రతి ఇంట్లో ఉంది కాబట్టి ఈవిడ తరఫున ఇవాళ ప్రతి ఇంట్లో మహిళలు మాట్లాడుతున్నారు. ఈవిడ పిలిపిస్తే ఆడబిడ్డలు బయటకొచ్చి రోడ్ల మీదకొచ్చి నిరసనలు చేస్తారు. ఇటీవల 2023లో ఈవిడ ఒక లాంగ్ మార్చ్ చేసింది ఇస్లామాబాద్కి. ఎక్కడి నుంచి అంటే తుర్బత్ అని బెలూచిస్తాన్లో ఒక ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి ఇస్లామాబాద్కి ఆవిడ అన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్తే ఆవిడకి మద్దతుగా ఎక్కడికక్కడ మహిళలు, ఈవెన్ ఇస్లామాబాద్లో పాకిస్తాన్లో కూడా మహిళలు ఆవిడకి మద్దతు ఇచ్చారు. ఆవిడ కోరుతుంది ఏంటి? మా కుటుంబంలో వాళ్ళని తీసుకెళ్ళకండి. వాళ్ళ కడుపు కోత. కొడుకు కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవడు పోతున్నాడో ఎవడో తెలియట్లేదు. వాళ్ళ కడుపు కోతకి ప్రతిబింబమే ఆ లాంగ్ మార్చ్. ఎన్నో అవరోధాలు క్రియేట్ చేశారు, డిటైన్ చేశారు వాళ్ళని. కానీ కోర్టులు కొంతమేర జోక్యం చేసుకుని వాళ్ళకి అవకాశం ఇచ్చింది. అయినా ఇప్పటికీ చెప్పేది ఏంటంటే ఆ మార్చిలో పాల్గొన్న వాళ్ళలో చాలామంది ఇంకా కనపట్ల. అది అక్కడ కామన్ అనమాట. అక్కడ దాకా ఎందుకంటే టైమ్స్ మ్యాగజైన్ 100 ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్లో ఒకరికి ఇచ్చి అవార్డు ఇవ్వడానికి న్యూయార్క్ సిటీకి పిలిస్తే వెళ్లకుండా అవరోధాలు క్రియేట్ చేశారు. తర్వాత ప్రపంచ ఒత్తిడికి చివరికి ఇవ్వక తప్పలా తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ నిర్బంధించారు. పాకిస్తాన్ ఐడెంటిఫైడ్ లిస్ట్లో ఒక రిజిస్టర్లో ఆవిడ పేరు నోట్ చేశారు. ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేశారండి. ఇవాళ ఆవిడ నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీకి నోబెల్ పీస్ ప్రైజ్కి 2025కి రికమెండ్ చేశారు, నామినేట్ చేశారు ఆవిడని. అయినా ఏమైంది ఇప్పుడు ఇటీవల కాలంలో? మొన్న మీకు చూశారు కదా, 18వ తేదీ అనుకుంటా, జఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ జరిగింది కదా బెలూచిస్తాన్లో. అందరికి తెలుసు అది. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం నిర్బంధాలు పెరిగిపోయి క్వెట్టాలో 3 శవాల్ని రోడ్డు మీద పడేశారు తీసుకొచ్చి. అంటే చంపేశారు సైన్యం బెలూచి యువకుల్ని. దానికి నిరసనగా ఆవిడ రోడ్ల మీద నిరసన ప్రదర్శన చేసింది. మహిళలందరూ ఆవిడ పిలిపిస్తే రాని వాళ్ళు ఎవరు లేరు. ఇళ్లలో నుంచి బయటికి పొలోమని వచ్చేస్తారు మహిళలు. రోడ్ల మీద నిరసన ప్రదర్శన చేసినందుకు ఆవిడ్ని అరెస్ట్ చేశారు. ఉగ్రవాది కింద అరెస్ట్ చేశారు. ఉగ్రవాద చట్టాల కింద అరెస్ట్ చేసి వెట్టా జైల్లో పెట్టారు. అది సపరేట్ కాదు, హార్డ్ కోర్ క్రిమినల్స్ మధ్య పెట్టారండి ఆవిడ్ని. ఆలోచించండి, పాకిస్తాన్ ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తుందో. ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకెళ్తానంటే అలో చేయలేదు. అక్కడ ఫుడ్డులో చాలా దారుణంగా ఉందట. ట్వీట్లో పెట్టారు. వాళ్ళ సిస్టరు ట్వీట్ చేస్తుంది, నాడియా బెలూచ్. ఆవిడే హైకోర్టుకి వెళ్ళింది దీని మీద. వాళ్ళు ఈ రిలేటివ్స్ని కలవచ్చు అని చెప్పి తీర్పిస్తే కలవనివ్వట్లేదు. కోర్టులు ఇచ్చినా కూడా వీళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. ఇవాళ దానికి నిరసనగా మళ్ళా ఒక 5 రోజుల్లో 27 మార్చి, నిన్న 27 మార్చి బెలూచిస్తాన్ మొత్తం కూడా ఆడవాళ్ళు బయటకు వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. గ్రామాల్లో, వీధుల్లో, పట్టణాల్లో, కరాచీలో, క్వెట్టాలో, గ్వాదర్లో, ఒక చోట అక్కడ ఇక్కడ అని కాదు. చేసిన వాళ్ళందరూ ఎవరు తెలుసా? మహిళలే. ఇది మహిళల ద్వారా నడుపుతున్న ఉద్యమం, మహిళల కోసం నడుపుతున్న ఉద్యమం, అట్లానే మహిళలే కేవలం నడుపుతున్న ఉద్యమం.
ప్రపంచంలో ఇటువంటి ఉద్యమం నేను ఎక్కడా చూడలేదు. ఇంతగా మహిళలు కదిలొచ్చి ప్రతి ఇంటి నుంచి కదిలొచ్చేసి ఉద్యమంగా బయటకు రావటం అనేది నేనెక్కడ వినలేదు. ఇది మొట్టమొదట ఒక పెద్ద యునీక్ విప్లవంలాగా అనిపిస్తూ ఉంది. ఇది యునోక్ ఆందోళన. ఈవిడని ఇప్పుడు విడుదల చేయాలని మొదలైన నిరసన ఉద్యమం ఇవాళ మొత్తం బెలూచిస్తాన్ని కదిలించిందండి. ప్రతి ఇంటిని కదిలించింది. ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మహరంగ్ బెలూచిని విడుదల చేయాలని చెప్పి బయటకొచ్చి గొంతెత్తి ఎలుగెత్తి చాటుతున్నారు. ఇప్పుడు ఆవిడకి జైల్లో ఏదన్నా అయితే రాసుకోండి, ఇవాళ బెలూచిస్తాన్ అనేది ఇంకా పాకిస్తాన్లో ఉండదు. అంతగా బెలూచీలు పూర్తిగా ఆమెతో మమేకమైపోయారు. ఆవిడ ఈరోజు బెలూచీల మహిళా శక్తి. ప్రపంచంలో ఒక యునీక్ పరిణామం ఇది. ఒక మహిళలు ఈ విధమైనటువంటి ఒక శక్తియుతంగా తయారైపోయి పాకిస్తాన్ ప్రభుత్వానికి సైన్యానికి నిద్ర లేకుండా చేస్తున్నటువంటి సంఘటన అంటే ఏదైనా ఉందంటే అది మహరంగ్ బెలూచ్. చూద్దాం ఎలా మారుతుంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.